గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు నియర్ బై వెంచర్ హరిత రిసార్ట్ బీబీజీ వాళ్ళది. మనం ప్రస్తుతం ఆ వెంచర్లో ఉన్నాము. ఇప్పుడు ఇటు కనిపించేటటువంటిది మనకు ఫేజ్ 1 అండి. ఇది టోటల్గా 150 ఎకరాలు ప్రస్తుతం లాంచ్ చేసారు. మరి ఇక్కడ కనిపించేదంతా సర్బన్పల్లి ప్రాజెక్ట్ అండి. రాబోయే కాలంలో బోటింగ్ ఏర్పాటు అవుతుంది. ఆ బోటింగ్ దాటితే మనం అనంతగిరి హిల్స్లో చూడవచ్చు, అనంతగిరి స్వామిని దర్శించుకోవచ్చు. మరి ఇటు లెఫ్ట్ చూస్తే ఇవన్నీ కాటేజెస్ అండి. వీక్లీ ఫ్యామిలీస్ వచ్చేటటువంటి ఉండి చేసుకునేటివి. ఇటు లెఫ్ట్ సైడ్ ఇంకో లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి కాటేజెస్ అవైలబుల్ ఉన్నాయి. మరి ఇక్కడ పార్క్ కూడా ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉంటుంది. మరి దీని పక్కనే సెకండ్ ఫేసు, థర్డ్ ఫేసు అవైలబిలిటీ ఉన్నటువంటి అన్ని రకాల అంటే ఈస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్స్ నవ్వు అవైలబుల్ ఉన్నాయండి. మరి వెదర్ చూసినట్టయితే ఆల్రెడీ మీకు కనిపిస్తుందండి. వెదర్ చక్కటి చెట్లు, చక్కటి గుట్ట. మన అనంతగిరి కొండలు అంటే ఫేమస్ అండి. మన కేసీఆర్ కూడా చెప్పాడు. మరి కేసీఆర్ మీటింగ్లో కూడా చెప్తున్నాడు, మతి ఉంటుంది కొంతమందికి, అనంతగిరికి ఆవా లాభం కాదు దవా అని. మరి దాన్ని గుర్తులో పెట్టుకొని ఒకసారి విజిట్ చేస్తే కానీ ఈ యొక్క వాతావరణం యొక్క వాల్యూ తెలియదు. కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే ప్లాట్ బుక్ చేసుకోండి. వీక్లీ వన్స్ వచ్చినా మీకు ఎంతో ఉన్నటువంటి రోగాలను కూడగొట్టేటటువంటి ప్రాంతం ఇది. ఔషధాలతో కూడినటువంటి మన గుట్ట ఇక్కడ అనంతగిరి స్వామి ద్వారా మనకు ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని, మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకొని కన్నా ఈ వెంచర్ను విజిట్ చేసి చక్కటి వెంచర్ను ఎంచుకొని భవిష్యత్తులో మీ పిల్లలకి అందిస్తే వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడ రిసార్ట్లో ఉన్నామండి. మనం కాటేజెస్ చూడబోతున్నాము. ఇక్కడ రెడీమేడ్గా కట్టి ఉంచినటువంటి కాటేజెస్. మనము వీకెండ్ వచ్చి ఇక్కడ ప్రశాంతత కోసం, మన ఆరోగ్యం కోసం గడపడానికి. ఇది బీబీజీ కంపెనీ మేడం. బీబీజీ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్స్ మేడం. వికారాబాద్ దగ్గర మన కలెక్టర్ ఆఫీస్కు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వికారాబాద్ నుంచి ఇక్కడ వరకు. సారు యాదగిరి సార్ అని మన బీబీజీ ఆ టీం లీడర్ మేడం. దూకుడు టీం అండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ వీకెండ్ వచ్చి మన కాటేజెస్ యూజ్ చేసుకొని ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ చేసుకోవడానికి చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందండి. చెట్లు, గుట్టలు, ఒక మంచి వాతావరణం, ఔషధాలతో కూడినటువంటి గుట్టలు ఉన్నాయండి ఇక్కడ. మరి వీటిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కాటేజ్ ఎలా ఉందో మనం కాటేజీని చూద్దామండి. ఇక్కడ గతంలో మరి టీబీ హాస్పిటల్ ఉండేదండి గుట్ట పైన. మరి టీబీ హాస్పిటల్ అంటే ఔషధాలకు ఇక్కడ గాలికి తిరిగితేనే ఆ రోగం పోతుంది అనేటటువంటి నమ్మకం ఉండేది. ప్రస్తుతం మనం కాటేజీ వెళ్తున్నామండి. కాటేజీ ఎలా నిర్మించారు, మరి ఎలా ఉంది, ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి ఎంత బాగుంటుంది, ప్రశాంతత. ఇక్కడ కాటేజీలో మరి ఉన్నటువంటి ఫెసిలిటీస్, టీవీ ఫెసిలిటీ మరి ఉండడానికి మరి ఇక్కడ చాలా చక్కటి కాటేజ్ నిర్మించారు. మరి ఫ్యామిలీస్కు ప్రశాంతత కోసం ఇక్కడ వచ్చి వీక్లీ గడపవచ్చు. ఏసీ ఉంటుందండి, టీవీ ఉంటుంది. మనం కూర్చొని మాట్లాడుకోవడానికి, ఏమన్నా చర్చించుకోవడానికి, ఏమైనా ప్లాన్స్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. మరి చక్కటి మిర్రరు, ఒక ఫ్యామిలీ కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ ఉన్నాయండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి. మంచి లుక్ అండి, రిచ్ లుక్. మరి మనం
హైదరాబాద్కు దీనికి పోల్చుకుంటే పొల్యూషన్ పరంగా చాలా చక్కటి వాతావరణాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నలుగురు కూడా రావచ్చు. ఇలాంటివి మరి మనకు 5-6 కాటేజెస్ ఉన్నాయండి. ఇంకా కాటేజెస్ అంటే ప్లాట్ కొని మనం ఇలాగ కట్టించుకుంటే ఆ విధంగా కూడా మనకు రెంటల్ పర్పస్ మనకు వస్తుందండి. అది కూడా గమనించండి. మరి ఇప్పుడు మాతో పాటు ఫారెన్ కంట్రీస్ వస్తారు, నెలకు 10,000 బట్టలు తీసుకుంటాడు. అంటే పొటెన్షియల్ దీన్ని పట్టుకోవాలి, పల్స్ పట్టుకోవాలి, ఫోకస్ అంతకుముందు కొంచెం ఎడ్యుకేట్ ఉండే ఆయనకు. నేను ఐఐటి తిరుపూరు నేను లెక్కలు ఎవరు ఉన్నాడు. ఒక ప్లాట్ కొన్నాక మనని చూస్తున్నాడు. ఫస్ట్ నేను బైక్ మీద పోయాను, తర్వాత కార్లు వచ్చింది, తర్వాత పెద్ద కార్లు వచ్చింది. ఈయన పోతున్నాడు, లాభం లేదని మైజిక్ కట్టుకుంటా సార్ ఇప్పుడు ప్లాట్ బుక్ చేసి ఒకటి కార్ మంచి ఏముంటాడు అదే అంటే ఒకటి ఇది అంతా కూడా హరిత రిసార్ట్ అండి. బీబీజీ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. బీబీజీ వాళ్ళ ఫ్లాట్స్ అండి ఇవి. అయితే లీగల్గా అన్నీ కరెక్ట్ ఉంటాయి అనేది ఒక నానుడి. తర్వాత ఇది డిటిపిసి అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్, డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ అండి. కాబట్టి వికారాబాద్ ఏరియా కూడా మనకు చాలా డెవలప్డ్ ఏరియా అండి. అందుకని వికారాబాద్లో కూడా మనము తీసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఈరోజైతే లాస్ట్ సండేనే దీన్ని అనౌన్స్ చేశారండి. ఇంకా ఈరోజైతే ఫుల్ పబ్లిక్ అయితే వచ్చేసారు. అది 31 అక్టోబర్ తర్వాత కూడా రేట్స్ ఇంక్రీజ్ అయ్యే సూచనలు ఉన్నవి. కాబట్టి స్మాల్ ఇన్వెస్ట్మెంట్ రిసార్ట్స్ సిటీలో మనము తీసుకోవాలంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరు ఎనీ ఇంట్రెస్టెడ్ తప్పకుండా కార్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. చిన్న ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎంప్లాయీస్ కానీ చాలా రద్దీగా ఉందండి ఈరోజైతే. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. మనము సిటీలో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసిన ఇన్ ఫ్యూచర్లో వికారాబాద్కి దగ్గర కాబట్టి వికారాబాద్ కలెక్టరేట్ కూడా చాలా నియర్ ప్లేస్ కాబట్టి కంపల్సరీ చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోండి. అక్కడ కనబడేది స్విమ్మింగ్ పూల్ అండి. తర్వాత బయట అయితే ఈ క్లబ్ హౌస్, ఇదంతా క్లబ్ హౌస్ అండి. ఇదంతా క్లబ్ హౌస్ కాబట్టి కామన్ అందరు వాడుకోవచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా క్లబ్ హౌస్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం బయటకు వస్తే ఇవి ప్లాట్స్ అండి. ఇవన్నీ కూడా ప్లాట్స్ ఏదండి. ఫేజ్ 1 ఫేజ్ 2. ఈరోజు విజిటర్స్ కార్స్ అండి ఇవన్నీ. ఇంత మంది వచ్చారండి. చాలా క్రేజీ ఫ్లాట్స్ అండి. ఇదంతా కూడా డెవలప్మెంట్స్ అవుతున్నవి. ఇక్కడ మెయిన్ ఏంటంటే కలెక్టర్, అక్కడ కనబడేది కలెక్టర్ ఆఫీస్ అండి. ఆ ఏరియాలో కనబడేది వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ అండి. అనంతగిరి హిల్స్ కూడా దగ్గర ఉంటుంది.
ఇన్ ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్ ఏరియా. తర్వాత కొడంగల్ కాన్స్టిట్యూషన్స్ కూడా దీనికి చాలా దగ్గరలో ఉంటుందండి. అవన్నీ ఫ్లాట్స్. ఇది క్లబ్ హౌస్ ఎంట్రన్స్ అండి. అంత కస్టమర్స్ అండి. ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ అయితే బుక్ చేసుకోవాలి అనే కోరిక ఉందండి. మొత్తానికి 150 ఎకర్స్ అంటండి. ప్రతి సాటర్డే సండే అయితే లంచ్ కూడా ఉంటుందండి బీబీజీ వాళ్ళది. కోడి పుంజు చూస్తారా, బాగుందండి. అచ్చం రియల్గా ఉన్నట్టుంది. ఈ జింకను చూసినా కూడా చాలా బాగుందండి, న్యాచురల్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా చిన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కూడా కొనుక్కోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.